ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు ధ్యానిద్దాం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. యేసుక్రీస్తు అంటున్నాడు, మనుషులకు కనబడాలని మీ నీతి క్రియలను చేయకుండా జాగ్రత్త పడండి అంటున్నారు. మనం ఏ పని చేసినా దేవుడు ముఖ్యంగా మన ఉద్దేశాన్ని, అలాగే మనం దాన్ని చేయడానికి గల కారణాన్ని చూస్తాడు. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కంటే కూడా ఆ పని చేయడానికి గల కారణం దేవుని దృష్టిలో చాలా ముఖ్యమైనది. మనల్ని మనం ప్రశంసించుకోవడానికో లేదా పొగుడుకోవడానికో ఏదైనా పని చేస్తే దేవుడు ఆ విషయమై సంతోషించడు. ఎందుకంటే మనల్ని పొగుడుకోవడం కోసం చేసేది, మన స్వార్థపూరితంగా చేసేది. మనం ఆయన మహిమ కోసం పనులు చేసినప్పుడు మాత్రమే ఆయన సంతోషిస్తాడు. మనం బాహ్యంగా చేసే పనులను కాదు దేవుడు చూసేది, ముందు మన హృదయాలలో నీతిమంతులుగా ఉన్నామా లేదా అనేది ఆయన చూస్తాడు. ఎవరైతే నీతి కలిగిన హృదయంతో మంచి పనులు చేస్తారో అవి మాత్రమే దేవునికి ఇష్టమైనవి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనం ధ్యానించుకున్నాము, మనుషులు మీ సత్క్రియలను చూచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని. ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగానికి చూస్తే విరుద్ధంగా అనిపిస్తుంది. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రధాన విషయం ఏంటంటే, మనుషులు మన సత్క్రియలను చూసి పరలోకమందున్న మన తండ్రిని స్తుతించాలి. మన మంచి పనుల యొక్క ఉద్దేశం దేవునికి మహిమ తేవడమై ఉండాలి. మనం ఎప్పుడూ ఎలా ప్రశ్నించుకోవాలంటే, ఈ కార్యం నేను ఎందుకు చేస్తున్నాను? నా స్వార్థంతో చేస్తున్నానా, లేదా నా గర్వం వల్ల చేస్తున్నానా, లేదా మనుషులు నన్ను పొగడాలని చేస్తున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనుషుల దగ్గర నుండి మనకు పొగడ్తలు వస్తే గనక దేవుని దగ్గర నుండి శాశ్వతమైన ప్రతిఫలం అనేది మనకి లభించదు. యూదా మతనాయకులు అనుకునేవారు, వారు తమ మంచి పనులు లేదా నీతి కార్యాలు చేయడం ద్వారా రక్షణ దొరుకుతుంది అని అనుకునేవాళ్ళు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్లు, వీరు పైకి భక్తిగల వారిగా కనిపిస్తూ ఉండేవారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. లోకస్తులు మంచిగా భావించేదాన్ని దేవుడు అసహించుకుంటాడంట. లోకానుసారంగా జీవించే మనుషులు లోకస్తుల నుండి వచ్చే ప్రశంసల కోసమే అన్ని చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా జీవించే మనుషులు దేవుని నుండి మాత్రమే ప్రశంసలు కోరుకుంటారు, దేవుని కోసం మాత్రమే ఏదైనా చేస్తారు. కొన్నిసార్లు మనం ఎందుకు కొన్ని పనులు చేస్తున్నామో మన హృదయంలో అంచనా వేయడం అనేది అంత సులభం కాదు. మనం అనుకుంటాము, నేను దేవుని కోసమే ఏ పనైనా చేస్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి చాలా పనులు మన కోసమే చేస్తున్నాం. ప్రవక్త అయిన ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఇర్మియా గ్రంథంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు అని. అందుకే మన హృదయం అన్నిటికీ మోసకరమైంది. కాబట్టి మన హృదయంలో ఏముందో, మన ఉద్దేశాలు ఎలాంటివో అవి దేవుని మహిమ కోసం చేస్తున్నామా లేదా అని పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం ప్రార్థించాలి. మనం ఏదైనా మంచి పని చేస్తే మనుషులు మనల్ని పొగుడుతారేమో, కానీ దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతిఫలాన్ని అయితే మాత్రం మనం కోల్పోతాం. మనుషులు ఇచ్చే ప్రశంసలు కాలానుగుణంగా మారిపోతాయేమో, కానీ దేవుని నుండి వచ్చే ప్రతిఫలం మాత్రం శాశ్వతమైనది. అలాగే 2 నుండి 4 వచనాల వరకు చూస్తే, నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము
నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ వచనాల ప్రకారం మనం మంచి పనులు చేసినప్పుడు వాటిని రహస్యంగా నిశ్శబ్దంగా చేయాలి, ఇతరులకు చెప్పుకోకూడదు. నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకూడదు అంటున్నాడు. ఇది ఒక ఉపమానంగా తీసుకుంటే ఎడమ చేయి కుడి చేయి చేసే పనులన్నీ కూడా, అంటే దానాలు, ధర్మకార్యాలు అన్నీ కూడా రైట్ హ్యాండ్తోనే చేస్తాం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్కి చూస్తూ ఉంటుంది. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనుకోవచ్చు, ఆహా నేను ఎంత మంచి వ్యక్తిని, అంటే ఆ మనిషి ఎవరైతే మనిషి ఉన్నాడో ఆ మనిషి అనుకుంటాడు అన్నమాట, ఆహా నేను ఎంత మంచి వ్యక్తిని, నేను అన్ని ధర్మకార్యాలు చేస్తున్నాను, నేను ఎంత మంచోడిని అని అనిపించవచ్చు. ఒకవేళ రైట్ హ్యాండ్ ఎక్కువ దాన ధర్మాలు చేస్తూ ఉంటే, ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తూ ఉంటే, ఎందుకు అంత ఇచ్చేస్తున్నావు, అందరికీ కనిపించేలాగా కొంచెం ఇచ్చినా అది ఎక్కువలాగా కనిపిస్తుంది, సో కొంచెం ఇవ్వు అని అనొచ్చేమో. ఇది మనలోని నుండి వచ్చే విషయాలు లెక్కలు చూసుకొని, అంటే మన హృదయంలో మనం లెక్కలు చూసుకునే విషయాన్ని, స్వభావాన్ని చూపిస్తూ ఉన్నది. కుడి చెయ్యి మన ఆధ్యాత్మిక జీవితాన్ని సూచిస్తుంది. దేవుని కొరకు లెక్క లేకుండా ఉచితంగా ఇద్దామనే స్వభావం అది. దేవుడు ఎలా అయితే మనకు అన్నీ ఉచితంగా ఇచ్చాడో అలాగే కూడా దేవుని విషయంలో మనం ఏమి ఇస్తున్నామనేది కూడా మన హృదయాల్ని లెక్కిస్తూ ఉంటాడు. దేవునికే కాదు, మనం మనుషులకి కూడా ఏమి ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నామనేది దేవుడు మన హృదయాల్ని లెక్కిస్తూ ఉంటాడు. దేవుడు దానికి అనుగుణంగా మనకి ప్రతిఫలం ఇస్తాడు. సో మనం ఏదైనా చేసినప్పుడు అది మనుషుల మెప్పు కోసమో, మనుషుల ఘనత కోసమో మనం చేయడం కాదు, కానీ దేవుణ్ణి మహిమపరుస్తున్నామా లేదా, మనం చేసే పని దేవుడికి నచ్చుతుందా లేదా అనేది మనం చూసి చేయాలి ఆ పని. దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించునుగాక. ఆమెన్.